ప్రజెంట్ అయితే ఏంటంటే పుష్ప 2 కోసం నేను చాలా పెద్ద ఫ్యాన్ అల్లు అర్జున్ సార్కి. ఫ్యాన్ అంటే ఆయన ఎట్లుంటుందని ప్రతి సినిమా ఒక స్టైల్ ఉంటుంది ఆయనకి. అలా స్టైల్ ఫ్యాన్ బ్యాస్ వెళ్ళిపోతూ ఉంటుంది ఆయనకి. సో ఆయన చాలా పెద్ద ఫ్యాన్ నేను. సో పుష్ప 2 గురించి చాలా వెయిట్ చేస్తున్నా. దాంట్లో ఫహద్ ఫాసిల్ గారిది క్యారెక్టర్ ఉంది కదా, అది క్యారెక్టర్ పేరు పెద్ద ఐడియా లేదు. ఆ సార్ క్యారెక్టర్ కోసం వెయిటింగ్ ప్రజెంట్ అయితే నేను. ఇప్పుడు ఆగస్టు 15కి వచ్చే సినిమా అసలు పవన్ కళ్యాణ్ గురించి ఫ్యాన్స్ గురించే పోస్ట్ పోన్ అయింది అంటున్నారు, నిజమేనా? పోస్ట్ పోన్ అంటే గురు పవన్ సారే చెప్తున్నారు నా అల్లుడు వాడిని అనడానికి లేదు అని చెప్పి ఆయన చాలా మీటింగ్లో చెప్పాడు. ఇప్పుడు ఆ వీడియోని ఎడిట్ చేసి నా అల్లుడిని అంటారా చేస్తారా? సోషల్ మీడియాలో చాలా ఫేక్ వీడియోస్ రన్ అవుతుంది ప్రజెంట్. ఉన్నదాని ఒకటి చేసింది ఒకటి అని షేర్ అవుతున్నాయి, కానీ పవన్ సారే చెప్తున్నారు కదా నా అల్లుడిని అనడానికి లేదని. మరి ఆగస్టు 15కి వెళ్ళి డిసెంబర్కి వెళ్ళడం ఎందుకు, ఏం కారణం? చెప్పలేం గురు. ఎడిటింగ్ వర్క్ అయి ఉండొచ్చు, బ్యాక్గ్రౌండ్ అవ్వకపోవచ్చు, ఎడిటింగ్ లేకపోతే గ్రాఫిక్స్ వర్క్ అవ్వకపోవడం ఉండొచ్చు, సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ వర్క్, సింగర్స్, కోరస్, లేకపోతే డబ్బింగ్ చాలా ఉంటాయి. ఒక సినిమా అంటే చాలా మంది టెక్నీషియన్స్ నడవాలి, ఆ టెక్నీషియన్స్తో కలిపి రావాలి. హీరో ఒకటే కాదు కదా గురు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంటే అందరు ఒకటే అంటున్నారు. గేమ్ చేంజరు అది పాన్ ఇండియా మూవీ, పుష్ప 2 పాన్ ఇండియా మూవీ. కానీ డిసెంబర్లో రెండు పోటీగా రావడం మీకు ఏమనిపిస్తుంది? ఒకటే గురు. ఒక ఇంట్లోంచి 2 వచ్చినా 3 వచ్చినా సరే ఆ లెవెల్ వాళ్ళకి పోతూ ఉంటుంది. ఇప్పుడు పవర్స్ అనుకున్న ఫ్యాన్ బేస్ వల్ల రామ్ చరణ్ సార్ పెరగవచ్చు, అది పోయినా సరే అల్లు అర్జున్ సార్ క్రేజ్ అల్లు అర్జున్కే ఉంటుంది. ఈ రోజు పోయి నెక్స్ట్ ఫిల్మ్ ఆల్రెడీ పుష్ప 1 రిలీజ్ అయింది, టాప్ అయిపోయింది పాన్ ఇండియా. నెక్స్ట్ అదేనా ఉంటుంది, దాన్ని తిరిగి చూసుకునే పనే ఉంది మన దాని గురించి. సో ఇంక నెక్స్ట్ ఏంటంటే అల్లు అర్జున్ సార్ పెద్ద ఫ్యాన్ బేస్ నేను. ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ సార్ యాక్టింగ్ చాలా ఇష్టం నాకు. ఏంటంటే ఎన్టీఆర్ సార్ సెట్లోకి వెళ్ళారంటే విత్ ఇన్ సెకండ్స్ డైలాగ్ పేపర్ చూసుకున్నారు, విత్ టేక్ అంతే. రెండోసారి రీటేక్ ఉండదు, టేక్స్ ఉండవు. అల్లు అర్జున్ సార్ అని ఒక డ్యాన్స్ స్టెప్ చూసారంటే విత్ ఇన్ సెకండ్స్. ఒకప్పుడు అల్లు అర్జున్ సార్కి ఎన్టీఆర్ సార్కి డ్యాన్స్ వేసారంటే ఇద్దరు పోటాపోటీగా ఉండేది. సో వాళ్ళిద్దరు ప్యాన్ మూవీలు చూడు. దేవరా ఇప్పుడు దేవరా ఉంది, మీరు గేమ్ చేంజర్ అన్నారు రామ్ చరణ్ సార్ది, నెక్స్ట్ అల్లు అర్జున్ ఉంది. ఇయర్ చూద్దాం, చాలా ఉన్నాయి. చాలా మంత్స్ గ్యాప్ ఉన్నా అసలు పుష్ప 2 డిసెంబర్ అని ముందే చెప్పేశారు. ఆగస్టు తర్వాత పోస్ట్ పోన్ చేసి డిసెంబర్ అని చెప్పారు. కానీ గేమ్ చేంజర్ ఈ మధ్యలోనే డిసెంబర్ అని చెప్పారు కదా. అదే అంటే వాళ్ళ వర్క్ గురు స్పీడ్ అవ్వచ్చు కదా. వర్క్ అనేది ఇప్పుడు మనం యూజువల్ చూసిన కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్ ఉంటాయి. ఒక బిల్డింగ్ ఒక రోజు అయితే ఇంకో బిల్డింగ్ ఇంకో రోజు అయింది. మనం పెట్టుకుంటే అవ్వకపోవచ్చు, ఎందుకంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ అవ్వాలి, ఎడిటింగ్ అవ్వాలి, డబ్బింగ్ అవ్వాలి. వీళ్ళది అయిపోతుంది, వాళ్ళది అవ్వాలి. ఈ మధ్యలో ఏమైందంటే ఒక పాన్ ఇండియా మూవీ అంటే 15-20 రోజులు గ్యాప్ ఇస్తారు. ఇండస్ట్రీ కూడా పాన్ ఇండియా మూవీ చాలా ఖర్చు పెడుతున్నారు అని గ్యాప్ ఇస్తున్నారు. కానీ వీళ్ళ ఫ్యామిలీ అలాగే సాయిధరం తేజు ఇన్స్టాగ్రామ్ అన్ఫాలో చేసింది. కానీ రామ్ చరణ్ మూవీకి ఇలా గట్టి పోటీ ఇవ్వాలని కావాల్సి డేట్ అనుకున్నారా? అలా ఏం లేదు గురు, అసలు అలా అనుకోవద్దు. వాళ్ళ థాట్స్, డైరెక్టర్ థాట్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియదు. మనం ఇక్కడ నుంచి మాట్లాడుకున్నంత ఈజీగా ఉండదు అక్కడ. ఫిలిం సిటీకి వెళ్ళినా లేదా మనం ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళినా డైరెక్టర్ గారితో వాళ్ళతో ఉన్నా మనం ఇప్పుడు ఇంత క్యాజువల్గా మాట్లాడినంత ఈజీ వాళ్ళతో ఉండదు. వాళ్ళు ఎప్పుడు ఒకటే. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోస్, హీరోయిన్స్ కానీ యాక్టర్స్ కానీ ఎప్పుడు ఒకటే. వాళ్ళు తక్కువ మనం ఎప్పుడు మనం కొట్టుకొస్తాం, కానీ వాళ్ళందరూ ఒకటే ఉంటారు. ఆ టైంకి దేవుడు ఎవరు తెస్తే వాళ్ళకే వస్తుంది. దానికి మనం తిరిగి చూసుకునే పని లేదు. ఐ హోప్ అల్లు అర్జున్ సార్ది హిట్ అవుతుందని నేను అనుకుంటున్నా. పుష్ప ఏమని చెప్తున్నారంటే ఫ్యాన్స్ కొట్టుకోకుండా వాళ్ళు మంచిగానే ఉంటారు, మనం మంచిగా ఉండాలని. అంతే. మళ్ళీ ఇప్పుడు ఒకటి గురు, ఈ రోజు నీ ఇంట్లో ఫంక్షన్ ఉంటే నీ ఫ్రెండ్ వస్తాడు. రీసెంట్గా మన రామ్ చరణ్ సార్ ఇంట్లో ఫంక్షన్ చేస్తారు, అల్లు అర్జున్ సార్ వస్తారు, అల్లు సిరీస్ వస్తారు, మన ఎన్టీఆర్ సార్ వస్తారు, అందరూ వస్తారు గురు. వాళ్ళు బాగానే ఉంటారు. కిందకు వచ్చేసరికి ఏమైందంటే మా హీరో రీసెంట్గా ఎన్టీఆర్ సార్ దాను పవన్ సార్ ఎవరితో గొడవ జరిగినట్టు ఈ మధ్య ఎక్కడ రీసెంట్గా విన్నా నేను. సో అలా జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఇబ్బంది పడటం తప్ప వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దేవరా సినిమా గురించి ఇయర్లీ వెయిటింగ్, ఆ మూవీ గురించి కూడా వెయిట్ చేస్తున్నా అంటున్నారు. దేవరా మూవీ అంటే సపరేట్ స్టైల్ సార్. ఎన్టీఆర్ సార్ సపరేట్ స్టైల్లో ఉన్నారు సార్. చూద్దాం, సార్ న్యూ లుక్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు శ్రీదేవి గారి కూతురుతో. సారీ బ్రో. సో చూద్దాం ఏమవుతుంది, అది కూడా చూడాలి. ఎన్టీఆర్ మన అల్లు అర్జున్ సార్ అంటే చూసాము, హీరోయిన్తో సాంగ్స్ అన్ని వచ్చింది చూసాం కాబట్టి ఓకే. మన ఎన్టీఆర్ సార్ దేవరా మూవీ టీజర్ వచ్చింది, చూద్దాం. ఇప్పుడు RRRతో పాన్ ఇండియా హీరో లేక అందరికి పరిచయం అయ్యాడు. కానీ ఇప్పుడు సోలో హీరోగా అంత పూర్తి లెవెల్ వెళ్తుంది అనుకున్నా. RRR లేక ఎన్టీఆర్ సార్ ఎప్పటికైనా అది టైగర్ సార్. ముందు చెప్తా, ఈరోజు జూలో ఉన్న పులి వారం తర్వాత పోయిన అదే పులి. అది పిల్లైతే అవ్వదు కదా, పులి ఎప్పుడు పులే. యంగ్ టైగరే అంతే. నువ్వు తిరిగి చూసుకునే పని లేదు దాని గురించి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బిజీ ఉన్నాడు. ఫ్యాన్స్ ఒక సభలో అందరు ఫ్యాన్స్ ఓజీ అంటే ప్రభుత్వం ఇప్పుడు బాగు చేద్దాం, రోడ్లన్నీ బాగలేవు, ఓజీ తర్వాత అన్నాడు. ఆయన సినిమాలు కంటిన్యూ చేస్తే బాగుంటుందా, ప్రభుత్వంలో అలాగే ఉంటే బాగుంటుందా? ఒకటి గురు, పవర్ స్టార్ రాజకీయాల్లోకి వచ్చారు అంటే యువతకి చాలా ప్లస్ పాయింట్. ఫస్ట్ థింగ్ ఆయన చేసేదల్లా ఏంటంటే యువతకి
ఇప్పుడు యువత కరెక్ట్గా ఉంటే రేపటి రోజున రాజకీయ నాయకులే కానీ పోలీసులే కానీ ఇండియన్ ఆర్మీ కరెక్ట్గా ఉంటారని యువత కోసం పోరాడుతున్నాను ఆయన. సో ఈ ఇయర్ ఎలక్షన్స్కి ఆయన కోసం ఎదురు చూసిన వాళ్ళు నేను ఒకడిని. నాకు యాక్టర్ యాజ్ ఏ పర్సన్గా ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన వచ్చే విలువలు కానీ ఆయన పద్ధతులు చాలా ఇష్టం పవర్ స్టార్ అనేది. కళ్యాణ్ సార్ గురించి చెప్పాలంటే మనం ఆయన గురించి మాట్లాడే స్థాయి కూడా మనకు లేదు. సో ఆయన గురించి టాపిక్ వదిలేయచ్చు మనం. అది ఆయన గురించి మనం ఇక్కడ నించొని మాట్లాడే కూడా ఇది లేదు మనకి. అలా అంటలేను, అలాగే సినిమాలు కంటిన్యూ చేస్తే బాగుంటుందా, లేకపోతే ప్రభుత్వం అంటే చాలా డైలీ పనులు ఉంటాయి, అలాగే పనులలో నిమగ్నం అయ్యి ఒక హైదరాబాద్ లాంటి రాజధాని వేయాలంటే ప్రభుత్వంలోనే ఉండాలన్నా సినిమాలు తీయాలన్నా? సినిమాలు తీయాలని లేదు. ఆయన రాజకీయంలో ఉన్న జనాల్లోనే ఉంటాడు, సినిమాలో ఉన్న జనాల్లోనే ఉంటాడు. కానీ సినిమాలు తీయాలంటే కొద్దిగా సమయం కేటాయించాలి కదా. అదే గురించి చెప్పేది. ఆయన ఎటుపోయిన జనాల్లో ఉండాలి. సో రెండిట్లో ఏ ఆప్షన్ ఎంచుకున్నా ఏం లేదు మనకి. ప్రజెంట్ డిప్యూటీ సీఎం కాబట్టి సీఎం పోస్ట్లో ఉండాలి ఆయన, అంతే. డిప్యూటీ సీఎం పోస్ట్లో ఉండాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి ఆయన. సినిమాలు ఒక సంవత్సరం ఒకటి తీస్తే సరిపోతుందా? అసలు ఆయన ఏమైనా పర్లేదు గురు. ఆయన ఫ్యాన్ బేస్ ఆయనకు అలా ఉంది, ఇంకా పెరుగుతుంది, తగ్గదు అది. ఇంకా రాజకీయాల్లోకి వచ్చి ఇంకా పెరిగింది ఫ్యాన్ బేస్ ఆయనకి. నేను చెప్తున్నా ఉన్న వాస్తవం. ఒకప్పుడు పవర్ స్టార్ అంటే నేను పట్టించుకున్నాను. యాజ్ ఏ పర్సన్గా నాకు నచ్చిన తర్వాత ఆయనకు ఓటు వేసుకున్నాను. నేను నాది సెకండ్ ఓటు ఆయనకి వేసుకున్నాను. నేను నా తమ్ముడు ఫస్ట్ ఓటు ఆయనతో వేయించా పవర్ స్టార్కి.